హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొత్త యూట్యూబ్ ఫ్యామిలీని. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏంటంటే బాబు, ఈ యూట్యూబ్ చూసేటప్పుడు నాకేం అర్థం కాదు, ఏముందిలే అనుకున్నా. నాకే తెలిసింది లోతు ఎంత ఉందో. బామ్మో, రీల్స్ చేయడం, అప్లోడ్ చేయడం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంకా నా ఫోన్ పట్టుకునే ఉంటున్నా. ఇంతకుముందు నాకు ఫోన్ అంటేనే నచ్చేది కాదు, ఇప్పుడు ఫోనే వదలట్లేదు. అందుకే మనం చెప్పాడు ఫస్ట్లో నేను యూట్యూబ్ చేయొద్దు అనేసి. నేనే వినలేదండి. నేను చేస్తానని తెలియకుండా 100 సబ్స్క్రైబ్స్ వచ్చే వరకు మనకు చెప్పలేదు. తర్వాత మనకు చెప్పేశాను, ఏమనలా, సపోర్ట్ చేశాడు. సరే మంచి మంచి రీల్సే చేయనేసి అన్నాడు, అంత అయిపోయింది. ఫస్ట్ మా బాబుకి క్రియేట్ చేశాను ఛానల్, అంత రీచ్ లేదు. అందుకనేసి నేను సీక్రెట్గా ఛానల్ ఓపెన్ చేశాను నా పేరు పైన. ఇప్పుడైతే ఏమైంది, మనం ఒప్పుకున్నాడు కదా. అమ్మో, ఆ టెన్షన్ ఏంది, కళలో కూడా అదే వస్తుంది. మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ మీరంతా సీనియర్స్ కదా, అంతా అనుభవించే ఉంటారు. నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను, సపోర్ట్ చేస్తే నేను కూడా మీ దాకా రీచ్ అవుతాను. ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. ప్రాన్స్ బిర్యానీ అండి, మొన్న మా అక్క వచ్చినప్పుడు తీసుకొచ్చారు. మాది వెస్ట్ గోదావరి అండి, నా లాంగ్వేజ్ ఇలా ఉందని ఏమనుకోద్దు. అక్కడ అమ్మాయిని కదా, నా లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది. గోదావరిలో కదా, అక్కడ సీ ఫుడ్ ఫేమస్ కదా. అక్క వచ్చినప్పుడు తీసుకొచ్చారు. అక్కదే పాలకొల్లు, అమ్మ వాళ్ళది భీమవరం, మా అమ్మ వాళ్ళది గుంటూరు. ఇంతకు మనం ఎవరో చెప్పలేదు కదా, మా హస్బెండ్. మేము ఉండేది ఎక్కడో తెలుసా, హైదరాబాద్లో. అది ఎక్కడో ఉంది, మేము ఎక్కడో ఉన్నాం. ఎప్పుడైనా అలా వెళ్ళి పలకరించి వస్తూ ఉంటాం గోదావరిని. ఏం చేస్తాం, జాబ్ కదా. బిర్యానీ సంగతి ఏంటో చెప్తా ఫస్ట్. ఇప్పుడు ఆ బిర్యానీ చేశానండి, ఓకే. బై మిస్టేక్ నేను వాటర్ ఎక్కువ వేయడం వల్ల కింద మొత్తం ఏమైంది, అడుగు పట్టేసింది. కానీ టేస్ట్ మటుకు మామూలుగా లేదు, సూపర్గా వచ్చింది. నేను ఎప్పుడైనా కొంచెం బిర్యానీ చేస్తాను, కొంచెం కర్రీ చేస్తాను. కర్రీ కూడా పెట్టా, ములక్కాయ ప్రాన్స్ కర్రీ. నాకు కొత్త కదండి కొంచెం. నేను రీల్స్ వీడియో ఎలా తీస్తున్నానంటే, షార్ట్స్ తీసినట్టు వీడియో పెట్టాను. నాకు ఈరోజే క్లారిటీ వచ్చింది, ఇది వీడియో అలా తీయకూడదు అనేసి. కొత్త కదా, నేర్చుకుంటాను. కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇందులో బిర్యానీలో ఏమేమి వేసానో నాకు క్లారిటీగా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే బాబుకి నాకు కూడా హెల్త్ బాగాలేదు. ఏదో ట్రై చేసా వీడియో తీద్దామని, కొంచెం కొంచెం తీసా, కొంచెం కొంచెం కట్ అయిపోయింది. తీసినంత వరకు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. ఎన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే కొత్త కదా. కొత్తలో అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు వేసింది ఏంటనుకుంటున్నారా, కస్తూరి మేతి. నేను ప్రతి కర్రీలోనే దాన్ని వాడతాను. ఎందుకో తెలీదు, నాకు దానికి చాలా బాండింగ్ ఉంది. అంతలా అది ఎందుకో తెలీదు, ఒక స్మెల్ వస్తుంది, మంచిగా స్మెల్ వస్తుంది. మనం వద్దన్నా కూడా నేను ప్రతి దాంట్లో పప్పులో వేస్తాను. A to Z అండి, ప్రతి దాంట్లో వేస్తాను. అది ఆ వంటలకి అది ఒక నాకు బాండింగ్. రైస్ వేసా, వాటర్ ఎక్కువ వేసేసాను. ఎందుకంటే ఎంత వాటర్ వేస్తానో కూడా తెలియట్లేదు. నా మైండ్ మొత్తం ఇదిగో ఈ యూట్యూబ్ మీదే ఉంటుంది. మొత్తం వండినవన్నీ ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒక దాంట్లో ఉప్పు తక్కువ అవుతుంది. లాస్ట్లో మా వాడు నా మీదే ప్రయోగం చేస్తున్నావు అని తిన్నాను.